అందరికీ నమస్తే అండి. శివమహాపురాణం పారాయణం 2వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు 2వ కథ శివపురాణ వివరణ. లోకశ్రేయస్సు కోసం మహాత్ములైన ఋషులు తనను ఇలా ప్రశ్నించగానే సూతుడు కించిత్ కాలం శంకరుని మనస్సులో ధ్యానించి ఆపై వారితో ఇలా అన్నాడు. మంచి మనసుతో మీరు నన్ను లోకహితం కోర్చమని కోరారు. గురుకటాక్షంతో మీకు తరుణోపాయం అందిస్తాను. శ్రద్ధగా వినండి. మానవులను, ముఖ్యంగా కలియుగ జీవులను తరింపచేసేది ఒక్క శివపురాణం మాత్రమే. శివపురాణం వేదాంతసారం, భయంకర పాపాల నుండి విముక్తిని ప్రసాదించే సాధనం, మోక్షం ఇచ్చే గ్రంథం, కలిదోషాలు తొలగించి ధర్మార్థ కామ మోక్షాలు అనబడే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించే దివ్య కథా సారాంశం. ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినా విన్నా జీవులు శివసన్నిధి చేరగలరు. శివపురాణం వినినంత వరకే బ్రహ్మహత్యాది పాపాలు లోకంలో ఉంటాయి. ఒక్కసారి ఈ పురాణం చెవిలో పడితే ఇక ఏ పాపం జీవుణ్ణి అంటదు. సకల ఆపదలు తొలగిపోతాయి. శివపురాణం ఉన్న చోట యమభటులు అడుగుపెట్టరు. ఇది ఒక్కటి వింటే సకల పుణ్యతీర్థాలు దర్శించినట్లే. సకల మంత్రానుష్ఠానం శివపురాణ శ్రవణ పఠన ఫలితానికి సాటిరాదు. నేను కూడా ఈ శివపురాణాన్ని సంపూర్ణంగా వినిపించలేను. కాకుంటే గురుకృప వలన కొంతవరకు వినిపించగలను. పూర్వం నాకు నా గురువు వేదవ్యాసుడు ఈ పురాణాన్ని దయతో అనుగ్రహించాడు. ఈ శివపురాణంలోని ఒక్క శ్లోకం కానీ లేదా సగం శ్లోకం కానీ భక్తితో చదివినవాడు ఆ క్షణమే పాపం నుంచి విముక్తుడవుతాడు. నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణాన్ని వింటూ ఉండే జీవన్ముక్తుడవుతూ ఉంటాడు జీవుడు. చదువురానివాడు ఈ గ్రంథాన్ని రోజూ భక్తితో పూజించినా చాలు, అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. కోరిన కోరికలు తీర్చే ఉత్తమ గ్రంథం ఇది. శివపురాణానికి భక్తితో నమస్కరించిన వారికి సర్వదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. ఈ పురాణం తన చేతితో స్వయంగా రాసిన వాడికి, సకల శాస్త్ర వేదాలు చదివిన వారికి సమానమైన ఫలితం వస్తుంది. ఉపన్యాసం ఇచ్చేవారికి లభించే ఫలితం కలుగుతుంది. చతుర్దశి 2 సార్లు, శుక్లపక్షము కృష్ణపక్షము ఉపవాసం ఉండి శివభక్తులు సభలో శివపురాణం ఉపన్యాసంగా ఇచ్చేవారిది వింటూ ఉంటే గాయత్రీ మంత్రానుష్ఠానం చేస్తే వచ్చే మహాఫలితాన్ని పొందుతాడు. చతుర్దశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ఈ పురాణం చదివినా ఇతరులకు వినిపించిన, కురుక్షేత్రాది సకల తీర్థయాత్రలు చేసి సూర్యగ్రహణం నాడు తన నిలువెత్తు ధనం దానం చేసిన వాడు పొందే ఫలితాన్ని పొందగలడు. శివపురాణం నిత్యం పఠించేవాడికి ఇంద్రాదులను కూడా ఆజ్ఞాపించే దివ్య శక్తి లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడు చేసే ప్రతి పుణ్యం 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుంది. కాబట్టి శివపురాణంలోని రుద్ర సంహిత శ్రద్ధగా చదివితే బ్రహ్మహత్యా పాపం కూడా నశిస్తుందని తెలియజేస్తున్నాను. భైరవ ప్రతిమను ఎదురుగా పెట్టుకొని ప్రతి దివసం 3 సార్లు మౌనంగా, అంటే లోపల పైకి శబ్దం రాకుండా రుద్ర సంహితను పారాయణం చేసేవాడు ఏది కోరితే అది లభిస్తుంది. మర్రి మారేడు చెట్లకు ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించేవాడికి బ్రహ్మహత్యా పాపం క్షణాల్లో నశిస్తుంది. శివపురాణంలోని కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. బ్రహ్మస్వరూపం ఓంకారం యొక్క మహిమ ఇందులో వివరించబడింది. కైలాస సంహిత మహిమ కేవలం శంకరునికే తెలుసు. వ్యాసునికి అందులో సగం తెలుసు. వ్యాసునికి తెలిసిన దాంట్లో సగమే నాకు తెలుసు. ఆ తెలిసినది కూడా పూర్తిగా మీకు నేను వివరించలేను. యథాశక్తి వివరిస్తాను. కైలాస సంహితను శ్రద్ధగా చదివినా విన్నా జీవుడు చిత్తశుద్ధి పొందుతాడు. శివపురాణంలోని రుద్ర సంహిత సర్వ పాప వినాశకరం. ఉపనిషత్తులు అనబడే సాగరాన్ని మదించి రుద్ర సంహిత అనే అమృతాన్ని పుట్టించి శివుడు స్వయంగా కుమారస్వామికి ప్రసాదించాడు. రుద్ర సంహిత అనబడే ఈ అమృతాన్ని స్వీకరించిన వాడు అమరుడవుతాడు. బ్రహ్మహత్య వంటి ఘోర పాపాల నుండి విముక్తి పొందడానికి 1 నెల పాటు ఈ సంహితను శ్రద్ధగా చదవాలి. కొన్ని దానాలు పడితే లేనిపోని పాపాలు చుట్టుకుంటాయి కనుక ఆ పాప విముక్తికి ఒక్కసారి ఈ సంహితను పఠిస్తే చాలు. తినకూడని వస్తువులు తిన్న పాపం నుండి విముక్తుడు పొందడానికి ఈ సంహితను ఒక్కసారి చదివితే చాలు. శ్రాద్ధ భోజనాలు చేసే భోక్తల దగ్గర ఈ సంహితను చదివితే పితృదేవతలు తరిస్తారు. పితరులు శివసన్నిధిని పొందుతారు. చతుర్దశి నాడు ఉపవాసం ఉండి
బిల్వవృక్షం దగ్గర ఈ సంహితను పఠిస్తే ఆ వ్యక్తిని శివుడు తనంతటి వాడిని చేస్తాడు. శివపురాణం వేద సమానం. దీనిని శివుడు స్వయంగా రచించాడు కనుక శివపురాణం 12 సంహితలతో కూడినదిగా శివుడు తొలుత రచించినాడు. అవి విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, సహస్రకోటి రుద్ర సంహిత, వాయు సంహిత, ధర్మ సంహిత. ఇందులో విద్యేశ్వర సంహితలో 10,000 శ్లోకాలు, రుద్ర, వినాయక, ఉమ, మాతృ సంహితలు 8,000 శ్లోకాలు, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 చొప్పున మొత్తం 1,00,000 శ్లోకాలు సంపూర్ణ శివపురాణంలో ఉన్నాయి. ఈ మహాపురాణాన్ని వేదవ్యాస మహర్షి మానవుల కోసం సంక్షిప్తం చేసి 12 సంహితలను 7 సంహితలుగా 1,00,000 శ్లోకాలను 24,000 శ్లోకాలుగాను రచించాడు. శివుడి సృష్టికి ఆరంభకాలంలో 100 కోట్ల శ్లోకాలతో ఒక మహాపురాణం రాస్తే దానిని వ్యాసుడు 18 పురాణాలుగా 4,00,000 శ్లోకాలతో రచించి లోకాలను ఉద్ధరించాడు. వానిలో శివపురాణాన్ని ప్రత్యేక శ్రద్ధతో 7 సంహితలుగా 24,000 శ్లోకాలలో రచించాడు. వ్యాసుడు రచించిన శివపురాణంలోని సంహితలు వరుసగా విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత. ఈ 7 సంహితలతో కూడిన శివపురాణాన్ని పూర్తిగా చదివినా లేక విన్నా జీవన్ముక్తుడవుతాడు. సకల శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు శివపురాణంలోని ఒక్క శ్లోకానికి సాటిరావు. ఈ పురాణం తాపత్రయాన్ని నాశనం చేస్తుంది. కావున అందరూ శివపురాణాన్ని మనస్ఫూర్తిగా హృదయానికి అత్తుకునే విధంగా చదివి వినిపిస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి తప్పకుండా ఈ శివపురాణాన్ని పూర్తిగా తిలకిస్తారని ఆశిస్తున్నాను.